జయప్రకాష్ నారాయణ సార్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 2023 అసెంబ్లీ ఎలక్షన్కి ముందే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఏమిటంటే ఈ 6 హామీలు అనేది ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి గెలిచారు. ఈ మన తల్లిదండ్రులు అయితే ఎలా చదువుకోలేదు, కానీ మనం చదువుకున్నాం కదా, మనం కూడా ఆ 6 హామీలను నమ్మి ఓటేసినాం. మన తల్లిదండ్రులు చదువుకోలేదు, ఎలానో నమ్మి ఓటేశారు, కానీ మనం చదువుకున్నాం కదా, మనం కూడా నమ్మి ఓటేసినాం. ఇదే మనకు వాళ్ళకున్న తేడా. మనల్ని ఎలా మభ్యపెడుతున్నారు? ఉచిత పథకాలు ఏదో చేస్తాం, ఆ డబ్బులు మనవే కానీ ఏదో చేస్తాము అని చేసి ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో చేసింది ఏం లేదు. ఇంతగానం వ్యతిరేకత ఏ పార్టీ మీద రాలేదు. థ్యాంక్ యూ. జై హింద్. జయప్రకాష్ సార్ నారాయణ ఆ సార్ చెప్పారు, కానీ మనం అవన్నీ ఏది పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. ఇప్పుడు బొంద బోర్ల పాకి. కాంగ్రెస్ ప్రకటించినటువంటి 6 హామీలు స్థూలంగా చూస్తే దాదాపు 50,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది అదనంగా